రామ్ చరణ్ అయితే వివాదంలో ఇరుక్కున్నారండి. ఎందుకంటే రామ్ చరణ్ రీసెంట్‌గానే అయ్యప్ప మాల ఏసుకోవడం చూసాం. ఆయన అయ్యప్ప మాలలో ఉండి నిన్న కడప జిల్లాకెళ్ళినప్పుడు అక్కడున్న దుర్గామాత టెంపుల్‌ని సందర్శించడం గాకుండా ఆ తర్వాత దర్గాకెళ్లారు. ఆ దర్గా అంటే తెలిసిందే ముస్లిమ్స్ సంబంధించిందది. ఆ దర్గాలోకి అయ్యప్ప మాలలో ఉండి ఎళ్ళడం అనేది హిందువులు గాని, లేకుంటే అయ్యప్పకి జాయింట్ కమిటీకి సంబంధించిన వాళ్ళు గాని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకొని దర్గాకెళ్ళడం తప్పు. మన సనాతన ధర్మాన్ని అవమానించినట్టయింది. ఖచ్చితంగా ఆయనైతే క్షమాపణ చెప్పాలనైతే వాళ్ళైతే గట్టిగా కూర్చున్నారు. అలానే చాలామంది గూడా ఇంకా హిందూ సంఘాలు గూడా రామ్ చరణ్ చేసింది తప్పు అనేది చెప్తున్నారు. అలానే ఆయన క్షమాపణ చెప్పాలనైతే కోరుతున్నారు. మరి ఆయన క్షమాపణలు చెప్తారా లేదని పక్కన పెట్టేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సతీమణియైన ఉపాసన గారైతే ఒక ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేయడం చూసాం. అది ఎక్స్ అంటున్నారు ఇప్పుడు. ఎక్స్‌లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం. మన దేశం మొత్తం ఏకత ఏకమతం మీద ఉంది. ఇలా సంథింగ్ ఒక పోస్ట్ అయితే ఆమె పెట్టడం చూసాం. ఆమె చెప్పిన వాదన ఏందంటే, ఏదైతే శబరిమలలో ఒక దర్గా ఉందంట. ఆ దర్గాలోకెళ్ళిన తర్వాతే మిగతా దర్శనం మన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకుంటారంట. మరి అది ఎంతవరకు సూఫీ సన్యాసి అనే ఒక ఆయన మీద దర్గా అయితే ఉందంట మరి. అది అతను నిజంగా ముస్లిం అతనా? లేకుంటే ఆహ్, క్షత్రియ యోధుడనేది ఎవరికీ క్లారిటీ లేదు. అరబ్ నుంచి వచ్చి అక్కడ ఉన్నానైతే రకరకాల వార్తలైతే ఉన్నాయి. కానీ అక్కడ దర్శించుకున్న తర్వాతే శబరిమలకెళ్ళి అయ్యప్పని దర్శించుకుంటారని, అక్కడ లేని ధర్మం ఇక్కడెందుకు వచ్చిందని, అక్కడ స్వామి టెంపుల్ దగ్గరనే ఇలా జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ గారు చేసింది తప్పు ఎలా అవుద్దనైతే ఆమె అయితే సమర్థించుకునే ప్రయత్నం అయితే చేసింది. మరి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ గారు ఆ తప్పు చేసి ఉండకూడదని నా అభిప్రాయము. ఎందుకంటే పర్సనల్‌గా ఎందుకంటే రామ్ చరణ్ గారు అది చేయడం వల్ల ఏందంటే హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆయన నార్మల్‌గా ఎళ్ళుంటే ఓకే. మనం నార్మల్‌గా చర్చికెళ్తాం, లేకుంటే మసీదుకి ఫ్రెండ్స్ ఉంటే ఎళ్తాం. కానీ ఇప్పుడు ఆయన స్వామి మాలలో ఉన్నాడు. అయ్యప్ప స్వామి మాల యేసుకున్నాడు కాబట్టి ఆయన స్వామి, స్వామి అని పిలుస్తా ఉంటాం అందరం. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో ఆయన ఎళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ కాంట్రోవర్సీ అయితే కాంట్రోవర్సీలో అయితే ఆయన ఇరుక్కోవడం చూసాం. ఎక్కువైతే ఇంగా ప్రెషర్ అయితే వచ్చింది. హిందూ సంఘాలు గట్టిగా అయితే దీన్ని తప్పుపడుతూ ఉన్నాయి. మరి రామ్ చరణ్ దీన్ని ముందు మరి ఏం చేయగలుగుతాడో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు గూడా తెలిసింది వాళ్ళ మెగా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులైతే కలుగుతాయి. ఆయనది 'గేమ్ చేంజర్' గూడా సినిమా రాబోతుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి వివాదాలు ఆయన ఇరుక్కోవడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు చేసింది తప్పా, రైటా అంటే మనమైతే డిసైడ్ చేయలేము. నా మటుకు నేనైతే హిందువుగా మనం ఏమనుకుంటాం అంటే ఖచ్చితంగా తప్పే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వామ్యాల్లో ఉన్నాడు. స్వామ్యాల్లో ఉండి అలా ఎళ్ళడం అనేది తప్పే. నేనైతే ఖచ్చితంగా తప్పుపడతాను. ఎందుకంటే ఆహ్, మనకు పవిత్రంగా ఉంటాం. అక్కడ మరి ఏం జరుగుతుందో మనకు తెలీదు. స్వామాలేసినోళ్ళు ఇంట్లోకి గూడా రారు. ఇంట్లోకి గూడా రాకుండా ఆయన అక్కడే ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అంటే అంటూ అంటుముట్టు లాంటివి ఉంటే ఇంట్లో గూడా రాకుండా వాళ్ళైతే ఉండడం చూస్తాం. అంత నిష్టగా అయితే ఉంటారు. 2 పూటల స్నానం చేస్తారు. ఇలా రకరకాలుగా అయితే వాళ్ళు చాలా దీక్షగా ఉంటారు. అలాంటి దీక్షలో ఉండి దర్గాకెళ్ళడం అనేది నేనైతే తప్పుపడుతున్నాను. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే 'రామ్ చరణ్' చేసింది కరెక్టా? రాంగా అని మీకు అనిపిస్తుంది చెప్పొచ్చు. మరి మీకు రైట్ అనిపిస్తే రైట్ అని కామెంట్ చేయండి. రాంగ్ అనిపిస్తే రాంగ్ అయితే కామెంట్ చేయండి. నాకైతే తప్పనిపిస్తుంది. ఆయన తెలియకుండా ఎళ్ళాననైతే ఒక క్షమాపణ చెబితే బావుంటుందనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రీసెంట్‌గానే 'పవన్ కళ్యాణ్' గారు సనాతన ధర్మం గురించి ఎంత గట్టిగా వాదించి, ఎంత గట్టి ఫైట్ చేశారో మీకు తెలుసు. ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసు. అలాంటి ఫ్యామిలీ నుంచి 'రామ్ చరణ్' గారొచ్చి ఇలాంటి తప్పు చేయడం వల్ల అయితే ఇంకా దానికి ఇంకా ప్రాచుర్యం ఇంకంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. మరి దాన్ని మనసులో పెట్టుకొని 'రామ్ చరణ్' గారైతే ఒక చిన్న క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. నేను తెలియకుండా ఎళ్ళాననైతే ఆహ్, ఆయనెళ్ళిన కారణం గూడా ఆయన చెప్పడం చూసాం. 'ఏఆర్ రెహమాన్' గారు చెప్పారనైతే అక్కడికెళ్ళానని చెప్తున్నారు. 'ఏఆర్ రెహమాన్' యాక్చువల్‌గా హిందువు నుంచి ముస్లింగా అయితే తను మారడం చూసాం. అతను రీసెంట్‌గానే అతని వైఫ్‌కి కూడా డివోర్స్ ఇచ్చడం చూసాం. సరే ఏదో జరిగినప్పటికీ ఆయన స్వామ్యాల్లో ఉండి అక్కడికెళ్ళడం అనేది నాకైతే తప్పనిపిస్తుంది. రీసెంట్‌గా వాళ్ళ కూతురు కూడా పుట్టింది. కూతురికి క్లింకార్ అనే ఒక సంస్కృతి పదం మంచి వాటినైతే అతను తీసుకొని ఒక పేరుగా పెట్టడం చూసాం. మంచి పేరు స్వచ్ఛమైన హిందూ పేరైతే పెట్టడం చూసాం. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు హిందువులకు వ్యతిరేకతం కాదు గానీ, అది తెలియకుండా జరిగిందనుకుంటాను. 'రామ్ చరణ్' గారు ఇంత 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 స్థాయిలో ఆహ్, రచ్చ నడుస్తుందని ఆయన ఊహించి ఉండడు. అందుకని అలాంటిదైతే జరిగింది. మరి ప్రస్తుతం ఆయన మరి దాన్ని సమర్థించుకుంటారా? లేకుంటే క్షమాపణ జెప్పేసి దాన్ని సాల్వ్ జేసుకుంటారా ప్రాబ్లమ్? మరి చూద్దాం. ప్రస్తుతం అయితే దాన్ని అన్ని ఛానెల్స్‌లో డిబేట్‌లయితే నడుస్తా ఉన్నాయి. మరి దీన్ని ఎంతవరకు కట్టడి జేత్తారో చూద్దాం. ప్రస్తుతం అయితే వాళ్ళ భార్య ఉపాసన గారైతే సమర్థించారు. మరి చిరంజీవి గారు దీన్ని సమర్థిస్తారా లేదని చూడాలి. పవన్ కళ్యాణ్ మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. లేకుంటే తెలియకలే అని ఒక మాట చెప్పేస్తే అయిపోతుందేమో అని చూడాలి. చూద్దాం మరి ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే దీని గురించైతే గట్టిగా రచ్చ నడుస్తుంది. మరి మీ ఒపీనియన్ చెప్పొచ్చు కామెంట్‌లో. నా ఒపీనియన్ అయితే తప్పని జెప్పాను. మరి మీరు ఒపీనియన్ చెప్పొచ్చు.